ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రాజావారిని ఏంటి? నా ఫేస్ కొంత సీన్ ఉందా? ఇది కరెక్ట్. నువ్వు రాజువు కాదు, ఇంటికి పట్టిన బూజివి. నువ్వు ఉండవా? అంట బూజునో గాజునో మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఇదిగో శంకరు, అసలు నేను హిస్టరీ సబ్జెక్ట్ లో వీక్. నాకు ఏ జన్మ లేదు. అసలు నాది మనిషి జన్మే కాదు. మళ్ళీ కరెక్ట్. నీది పాడు జన్మ, పాపిష్టి జన్మ. ఇదిగో యాదగిరి, నువ్వేమనాలనుకున్నావు అన్ని అనేవయ్యా. ఆ తర్వాత మేము మాట్లాడుకుంటాం. బాబాయ్, ఓనర్ గారు, నేను చెప్పే మాటలు మీరు నమ్మడం లేదు కదూ? నేనేంటి, నేను రాజునంటే మనిషి అన్నవాడు ఎవడో నమ్మడు. ఇది డబుల్ కరెక్ట్. బా కొంచెం ఆగు బాబాయ్. చూడండి, మీరు నమ్మరన్న విషయం గ్రహించే ప్రూఫ్లన్నీ రెడీ చేశాను. అవి చూసారనుకో, మీ పూర్వజన్మేంటి, మీ పూర్వీకుల్ని కూడా గుర్తుపడతారు. రండి నాతో చూపిస్తా. రండి చెప్తా, రండే. రండి. ఇదేంటో తెలుసా? ఏంటిది? వాట్ ఇస్ దిస్? మీ ఫోటో అండి. ఏంటి ఫోటో ఎంత పెద్దగా ఉంది? నన్ను చంపేసి నా దశదిన కర్మని ఈ లార్జ్ ఫోటోతో ప్లాన్ చేశారా? అబ్బా, అది మీ ఫోటోనే, కానీ ఈ జన్మది కాదు, గత జన్మది. రాజా భూపతి రాజా వారిది. ఏంటి, ఇంకా నమ్మకం కలగట్లేదా? ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఏంటి ఇది? నేనా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? అప్పటి మీ రాజసం గుర్తు చేసుకోండి. రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి. అరే, కాస్త నన్ను కాన్సన్ట్రేట్ గా నా ఫోటో కూడా చూసుకునేవరా? ఏం చూస్తారండి, ఎంత బాగున్నారు దాంట్లో మీరు. కరెక్ట్, దగ్గరికి వెళ్ళి చూసుకోండి. కళ్ళు సేమ్ టు సేము, ముక్కు సేమ్ టు సేము, ఫేస్ సేమ్ టు సేము, మొత్తం ఆకారం అంతా నేనే. మీ ఫేస్ లో దరిద్రం కూడా సేమ్ టు సేమే. శంకర్, ఇది నిజంగా నేనేనా? నేను గత జన్మలో భూపతి రాజా వారినా? అవునండి. భూపతి రాజా అంటే అర్థం ఏంటి? ల్యాండ్ లార్డ్ అని. మీకు పూర్వజన్మ వాసనలు ఇంకా పోలేదు కాబట్టే ఈ జన్మలో కూడా రియల్ ఎస్టేట్ అంటూ ల్యాండ్ కొంటూ ఉన్నారు, ఇల్లులు అద్దెకిస్తూ ఉన్నారు. ఏంటి, నా ప్రొఫెషన్ వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి, రాజా భూపతి రాజు గారికి. ఇప్పటికైనా నమ్మండి, మీరు మా తాతగారు రాజా భూపతి రాజా వారు. మీరే మా ఇంటి పెద్ద, ఆర్యవర్ధన్కే ఆదర్శం. మీరు చేసిందే శాసనం, రాసిందే రామాయణం. మీ మాటకి ఎదురు లేదు, మీకు తిరుగులేదు. మీకు మీరే సాటి, లేరు ఎవరు మీకు పోటీ. మీరు వీరుడు, శూరుడు, ధీరుడు, మగధీరుడు, శతద్రు వంశ యోధుడు. మీరు మీ యోధత్వానికి మొత్తం ప్రపంచమంతా సలాం చేసి 14 రాజ్యాలు మీకిచ్చాయి. శంకర్ కొంపదీసి పోయాడా? పాపి చిరాయు అని ఆడంత సులువుగా ఎలా పోతాడండి? స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు అంతే. ఇంతకీ మీరు చెప్పింది నమ్మాడా శంకర్ గారు? నమ్మక ఎక్కడికి పోతాడు అబ్బాయి. వీడు స్పృహలోకి వచ్చాక ఇంకొక ఫైనల్ టచ్ ఇచ్చామనుకో,
అలా సెట్ అయి కూర్చుంటాడు. మనం ఎలా కీస్తే అలా ఆడతాడు. తీసుకెళ్ళి వీడిని గదిలో పడేయండి. నెక్స్ట్ ఉంది వీడికి అస్సలు సీను. గెట్ రెడీ గైస్, ఆల్ ఆఫ్ యూ. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కట్టేంట్రా దీన్ని. రేయ్, నేను వచ్చాను కాబట్టి సరిపోయిందిరా. లేదంటే తప్పించుకొని పారిపోయేది. నా ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయేది. ఇంకోసారి ఇలా జరిగిందో ముందు మిమ్మల్ని చంపేస్తాను. సారీ బాస్, జాగ్రత్తగా ఉంటాం. మీరిద్దరూ వంతుల వారిగా కాపలా గాయండి. మీ కంటి మీద రెప్ప పడడానికి వీల్లేదు. నేను సీసీ కెమెరాలో మొత్తం చూస్తూ ఉంటాను. జాగ్రత్త. గౌరీ గారు, మీరు నాతో ఉంటే ఎప్పుడు నాతో గొడవ పడుతూ కోప్పడుతూ ఉంటారని మిమ్మల్ని గయ్యాలి అనేవాణ్ణి. కానీ మీరు కనపడకుండా, మీ మాట కూడా వినిపించకుండా పోయేసరికి నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. అందరితో కలిసి ఉన్నా కూడా నేను ఒంటరిగానే ఉన్నాననిపిస్తుంది. నాకిప్పుడు ఒక విషయం అర్థమవుతుందండి. నేను మీతో మాట్లాడితే చాలు, నేను మీతో గొడవ పడుతున్నానని మీరు అనుకుంటారు, కానీ నేను మీతో మాట్లాడడానికే గొడవ పడేవాణ్ణి. ఎందుకంటే దీనికి సమాధానం నా దగ్గర కూడా లేదు. మీరెక్కడున్నా సరే భయపడకండి, బాధపడకండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.